కృష్ణా జిల్లాకు విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న నూతన జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలి. దివంగత నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు పేరును కృష్ణాజిల్లాకు లేదంటే విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న నూతన జిల్లాకు పెట్టాలని వంగవీటి మోహనరంగా సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడపా ప్రతాప్ చంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడపా ప్రతాప్ చంద్ వంగవీటి మోహనరంగా గారు రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు కానీ లేదా విజయవాడ కేంద్రంగా మరొక కొత్త జిల్లాను ఏర్పాటు చేసి వంగవీటి మోహనరంగా సోషల్ ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నాము. అలాగే ఏంటంటే అందరూ సబ్ కమిటీ ఒకటి వేసి ఉన్నారు. కూటమి ప్రభుత్వం సబ్ కమిటీ ఒకటి వేసి ఉంది జిల్లాల పునరుద్ధరణకు సంబంధించి. ఆ పునరుద్ధరణ సంబంధించి అందరం మంత్రుల్ని కలిసి ఉన్నాము, మెమోరాండం ఇచ్చి ఉన్నాము. వాళ్ళు కొద్దిమంది మంత్రులు ఆల్రెడీ సానుకూలంగా స్పందించి ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారు కానీ అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ అతి త్వరలో రేపేళ్ళుండో కలిసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని కలిసి మా అభిప్రాయాలను రంగా గారి గురించి అభిప్రాయాలు చెప్పి సానుకూలంగా స్పందిస్తామని ఆశిస్తున్నాము. ఆశించిన మాకు అనుకూలంగా రాని పరిస్థితిలో అప్పుడు ఏదైనా ప్రజా ఉద్యమాలు కానీ రంగా గారి బాటలో పయనిద్దామని ఆలోచన చేస్తున్నాము. నేను ఆకుల తిరుమలరావు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శిగా ఈ సమావేశానికి రావటం జరిగింది. ప్రత్యేకించి రంగగారి గురించి అటు ప్రభుత్వ నేతలకు కానీ రాజకీయ నాయకులకు కానీ లేటెస్ట్గా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే ఏ వ్యక్తులకు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రంగగారు అంటే ఏంటో తెలుసు, నిజానిజాలు తెలుసు. అటువంటి మహనీయుడి పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టమని ఎంతో కాలంగా మా డిమాండ్ను వినిపిస్తూ వస్తున్నాం. దురదృష్టవశాత్తు పూర్వ ప్రభుత్వంలో ఇది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజల మనసులో ఉన్న డిమాండ్ని, ప్రజల మనసులో ఉన్న కోరికని కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఉండే అభిమానులందరి డిమాండ్ను ప్రస్తుత ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని దయచేసి మాకు మా నాయకుడి పేరు ఒక జిల్లాకి పెట్టి భవిష్యత్తులో ప్రజల మద్దతు రంగా గారి అభిమానుల మద్దతుని మీరు సంపూర్ణంగా పొందుతారనే ఆశిస్తున్నామని మేము ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. అదే రకంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ఎన్నో కుల సంఘాలు కావచ్చు, కాపులందరూ ఒకటే, అందరూ ఒకటే, బీసీ ఎస్టీ మైనారిటీల వల్ల ఉన్న రంగగారి అభిమానులు కూడా ఈ డిమాండ్ని బలపరుస్తూ అందరూ కూడా మేము ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టామో దానికి మద్దతుగానే మాట్లాడటం జరుగుతుంది. మేము ఎంతోమందికి వినతి పత్రాలు ఇచ్చాము. త్వరలోనే డిప్యూటీ సీఎం కుదిరితే సీఎం గారికి కూడా మేము వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం గారి గురించి ఆల్రెడీ మేము ప్రాసెస్లో ఉన్నాము. 4-5 రోజుల్లో బహుశా కార్యక్రమం కూడా చేయొచ్చు. అదే రకంగా 2 రోజుల క్రితం జరిగిన చిన్న సంఘటన మా రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగగారి అభిమానుల మనసు కలిచివేసింది. కలిదిండి గ్రామంలో రంగగారి విగ్రహానికి వాళ్ళు అవమానం చేయడం జరిగింది. సదరు వ్యక్తులను ఇప్పటికే గుర్తింపు చర్యల్లో భాగంగా వెతుకులాట జరుగుతుంది పోలీసుల ద్వారా. వారిని తప్పకుండా కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఎవరూ కూడా ఇటువంటి దుశ్చర్యలకు పూనుకోకుండా వీరికి శిక్ష వేస్తే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, పోలీసులను డిమాండ్ చేస్తాము. అలాగే అతి గౌరవంగా మేమందరినీ వాళ్ళని డిమాండ్ చేసేది ఏంటంటే దయచేసి వాళ్ళని త్వరగా పట్టుకుని ప్రజల ముందుకు పెట్టి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. జోహార్ వంగవీటి మోహనరంగా. అందరికీ నమస్కారం అండి. మేము ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే రంగా గారి పేరు ఏదో ఒక జిల్లాకు పెట్టాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, కానీ విజయవాడకు పెట్టాలని చెప్పేసి మా కోరిక అండి. అయితే ఈ రంగా గారి అభిమానులు లేని చోట అంటే ఏం లేదు, కానీ ఆయన అంతా ఉన్నదంతా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఆయన బాగా విజయవాడలో ఉన్నట్టు విజయవాడ చుట్టుపక్కల అందరూ కూడా ఆయన బాగా అభిమానించే వ్యక్తులు ఉన్నారండి ఇక్కడ. అందుకనండి రంగా గారి పేరు ఇక్కడ పెడితేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. నా పేరు చెనకేశ్వర సత్యనారాయణ అండి, విజయవాడ 23వ డివిజన్.